ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ పదవి ఎవరికీ కేటాయించలేదని, ఇటువంటి ప్రకటనలు జారీ చేయలేదని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. కూటమిలో భాగంగా ఏఎంసీ చైర్మన్ పదవి ఎవరికీ ఖరారు చేయలేదని, ఇటీవలే ఐవీఆర్ఎస్ కాల్స్ పేరిట ఏఎంసీ చైర్మన్ పదవిపై వస్తున్న అపోహలు నమ్మవద్దని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కూటమి అభ్యర్థిగా ఇప్పటివరకు ఎక్కడ కూడా స్టేట్మెంట్ కానీ లేకపోతే అభ్యర్థిని ప్రకటించడం జరగలేదు. కానీ ఈరోజు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినాయని కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొంత కంక్లూజన్లో ఉన్నట్లు కొంతమంది ఫోన్లు చేసి అడగడం జరిగింది. దానికి సంబంధించి పోలవరం నియోజకవర్గం సంబంధించి ఈరోజు వరకు కూడా ఏఎంసీ పేరు ఈరోజు వరకు కూడా ప్రకటించడం జరగలేదు. కనుక పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి కూటమి నాయకులు అలాగే ప్రజలు ఎవరు కూడా దీని మీద వేరే అభ్యంతరాలు ఏమీ లేవు. ఇప్పటివరకు మేము పేరును ప్రకటించలేదని ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే సొసైటీలు కూడా ఇప్పటి వరకు కూటమి నాయకులు మేము కూడా కూర్చొని వాటి మీద ఇంకా క్లారిటీ తీసుకోలేదు. ప్రజలందరినీ కూడా ఇలాగ తప్పుదోవ పట్టించడానికి కొంతమంది దీన్ని వేరే విధంగా తీసుకువెళ్తున్నారు. నాయకులు కానీ కార్యకర్తలు కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు. కూటమి నాయకులతో కూర్చున్న తర్వాత మేము ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్లు కానీ ఆ మెంబర్స్ కానీ అలాగే ఏఎంసీ చైర్మన్ కానీ మేము ప్రకటించడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఏఎంసీ చైర్మన్ ఎక్కడ కూడా ప్రకటించలేదు. కూటమి అభ్యర్థిగా ఇప్పటివరకు ఎక్కడ కూడా స్టేట్మెంట్ కానీ లేకపోతే అభ్యర్థిని ప్రకటించడం జరగలేదు. కానీ ఈరోజు ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చినాయని కూటమిలో ఉన్నటువంటి